మీ అందరికీ దసరా హాలిడేస్ సండే వరకు ఉంటే మాకు మాత్రం థర్స్డే తోనే అయిపోయాయి. లక్కీలీ మా ఇంటర్న్షిప్ ప్రెజెంటేషన్ సాటర్డే పడింది. అయినా సాటర్డే అది కూడా మధ్యాహ్నం పూట కాలేజ్కి ఎవరు వెళ్తారో నాయన అనుకుంటారు. రేపు సండే అని గుర్తొచ్చింది. సంవత్సరానికి ఒకసారి వచ్చే సండే లాగా దసరా తర్వాత వచ్చిన సండే ఇది. దాంట్లో ఏముంది స్పెషల్ అంటే మేము 11 days అసలు నాన్ వెజ్ తినలేదు. సండే మార్నింగ్ నిద్రలేసి ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఇల్లంతా గుమ్మగుమ్మలు ఆడిపోతా ఉంది. బ్రేక్ఫాస్ట్ కి ఇంత బలంగా ఏం చేస్తుందా అని చెప్పి చూస్తే దోశ పెంకు మీద గెరిటతో భూచక్రాలు వేస్తా ఉంది. అవి కూడా పెద్ద పెద్ద భూచక్రాలు. పెద్ద పెద్ద భూచక్రాలకి కాంబినేషన్ వచ్చేసి చికెన్ కర్రీ కాదు చికెన్ పులుసు. అయినా ఈ రెండింటి కాంబినేషన్ అయితే క్రేజీ ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్స్ లో చెప్పండి. అసలు దోశ చికెన్ పులుసు లో ముంచుకొని తిన దానికంటే దోశ మీద చికెన్ పులుసు వేసుకొని తింటే ఇంకా అదిరిపోద్ది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే మచ్చిపూసి దాంట్లో 2 రకాల చట్నీస్ చికెన్ ఫ్రై అయితే చేసింది. మా మమ్మీ డాడీ కోసం అయితే తలకాయ కూర చేసుకున్నారు. మీకు ఈ పేరు కొత్తగా అనిపించచ్చు. మా ఊర్లో అయితే మచ్చిపూసి అని అంటారు. దీంట్లో రెడ్ గ్రీన్ చట్నీ హైలైట్. నాకైతే గ్రీన్ ఇంకా ఇష్టం. ఈవినింగ్ స్నాక్స్ లోకి ఫ్రూట్ కస్టర్డ్ చేశాను. తినడమే పెద్ద టాస్క్ అంటే ఇది తిన్నాక తొడవడం ఇంకొక పెద్ద టాస్క్. ఈ ఫ్రూట్ కస్టర్డ్ ని చేసింది నేనే కాబట్టి టేస్ట్ చాలా బాగుంది. ఇంకా నైట్ అయితే చపాతీ బగారా రైస్ విత్ నాటుకోడి ఫ్రై అయితే తిన్నాను. నాటుకోడి ఫ్రై మాత్రం అదిరిపోయింది. ఇంత తిన్నానని దిష్టి పెట్టకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.